ఏకపక్షంగా ఉంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకులు హైడ్రాను అపోజ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఈటెల రాజేందర్. కానీ పవన్ కళ్యాణ్ ప్రశంసిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈ హైడ్రా మీద ఏం మాట్లాడారు ఒకసారి బయట. అంటే ఇది హైడ్రా మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిన వాళ్ళు వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి ముందే, ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే. సో వాళ్ళకు కూడా ఇబ్బంది, అంటే మాకు కూడా భవిష్యత్తులో అందుకే ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా మా నిబద్ధతతో అనుకుంటున్నాం. సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం. మనం అందరం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద నా మీద నేను హైడ్రా పైన మాట్లాడింది కూడా సేమ్ పవన్ కళ్యాణ్ మాట్లాడాను. ఇంకా ఆయన ఇంకెక్కువ మాట్లాడు, స్ట్రిక్ట్గా ఉండాలి, బ్యూరోక్రాట్లు పవర్ఫుల్గా ఉండాలి అన్నాడు. నేను ఇంకా ఆయన ఇంకా గట్టిగా నాకన్నా గట్టిగా చెప్పాడు. నన్ను మరి భుజాన మోస్తున్నాడు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి చాలా గొప్పోడు అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా గొప్పోడు అంటున్నాడు రేవంత్ రెడ్డిని. పవన్ కళ్యాణ్ జనసేన ఎన్డీఏలో భాగస్వామి, మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. అంటే ఒక మంచి పని అన్నప్పుడు ఎవరికైనా మంచి పనే కదా, అది వేరే ఉండదు కదా. ఇప్పుడు దీన్ని ఏమంటారు, వాటర్ బాటిల్ అంటారు. బీజేపీ వాళ్ళకైనా ఇది వాటర్ బాటిలే, కాంగ్రెస్ వాళ్ళకైనా వాటర్ బాటిలే, కమ్యూనిస్టులకైనా వాటర్ బాటిలే కదా. లేదు ఇది వాటర్ బాటిల్ కాదు వుడెన్ బాక్స్ అవుతుందా ఓ పార్టీ వాళ్ళకు? నాకు అర్థం కాదు. చూడండి, వాటర్ బాటిల్ అన్నందుకు నాగేశ్వర్ వాటర్ బాటిల్ అని, రేవంత్ రెడ్డి వాటర్ బాటిల్ అన్నాక నేను అన్నాను అనుకో ఇది వాటర్ బాటిల్ అని. రేవంత్ రెడ్డి భుజాన మోస్తున్నాడు అంటే నేనేం చేయాలి? రేవంత్ రెడ్డి అన్నా నేనన్నా ఇది వాటర్ బాటిలే. అందువల్ల హైడ్రా పైన ఆపరేషన్ పైన నేను చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పాను. పేద మధ్యతరగతి వారిని మానవీయ కోణంతో చూడాలి. సో ఇక విలాసవంతమైన వాటి కొరకు వ్యాపార వాణిజ్య దృష్టితో అడ్డగోలుగా ఆక్రమణలు చేసిన వారిపైన కఠినంగా ఉండాలి. ఈ మాట అన్నందుకు చాలామంది కోపం వస్తుంది. ట్రోల్ కాదు, బెదిరింపులు కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే మొన్న ఎవరో కాల్ చేసినట్టున్నారు కదా సార్. అదే ఇలా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నేను వీటికి భయపడేంత వాడిని కాదనుకోండి, చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ చెప్తున్నా, అసలు నేను ఏం తప్పు చేశాను, ఏం పాపం చేశాను, పేద మధ్యతరగతి ప్రజలకు నష్టం జరగద్దు అని ఇంత క్లియర్గా అన్నాను. నేను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్వ్యూలో ఆ ప్రశ్న అడిగాను. ఆ ప్రశ్న అడిగి ఆయనతోనే చెప్పించాను, మేము 100% ముట్టుకోము అని. కానీ ఈ ఆక్రమణల పైన పడితే నా మీద పడుతున్నారు. అది కూడా విచిత్రం ఏంటంటే